రాజ్తో టచ్లో ఉన్నావా అన్న? లేదు. ఆమెకు నువ్వంటే చాలా ఇష్టం బ్రో. ఆమియా చెప్పింది. ఇష్టాలు బంద్. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. అది కాదన్నా అన్నా, ఈ లేడీస్ కొంచెం మొండి చేస్తారు కానీ ఇష్టం లేనట్టు కాదు. మనం సైలెంట్ ఉంటే వాళ్ళే కెలుకుతారు. అన్నా, ప్రొడ్యూసర్ సైడ్ ఉషా ఈరోజు రేపో కాల్ వస్తుందిలే అన్నా, నువ్వేం టెన్షన్ పడక. ఎప్పుడు చూడు నన్ను ఇరిటేట్ చేయడమే నీ పని. ఎందుకన్నా ఎప్పుడు చూడు నెగిటివ్ మాట్లాడతావు? నేను మంచిగా చెప్తున్నా కదా. నీ సుత్తేంట్రా ఇక్కడ సంకల్ నాకుతుంటే? పెద్ద IPL 2020 మ్యాచ్ మరి ఆడాడు అన్నా. అమ్మో అమ్మో అమ్మో, ఎడ్ తాకిందో చూడు. ఆ బాల్కి ఇంకే ప్లేస్ దొరికినట్టు. ఆడ తాకితే గొంతు పట్టుకున్నావేందన్నా? మింగినాబే. 1 shot 2 birds అంటే ఇదే అన్నా. నొప్పి దొబ్బి వస్తుంటే ఆడా కాపడం పెడతా అన్నాడు. ఏడా? ఆడన్నా, లేకుంటే జిందగీ బర్బాద్ అయిపోతుంది. ఇప్పటికే బర్బాద్ అయిపోయిందిరా నీ. తాకుతుందన్నా, కొట్టకన్నా. काय के लिए झगड़ा कर रहे? इधर आओ। हाँ भैया, जाओ भैया। आ रहे नहीं तो अंदर डाल लो। जाओ बंचत। जस्ट मिस अन्ना। नी सोदिगा। नूंडन्ना। अरे इधर आ रहे, क्या नाटक कर रहा बेटा? बैठ जा। अरे इतना सीरियस हो गया क्या रे बेटा? अरे नक्का मर रहे। अरे निकलावा दिखा रहे। अरे फोटो बज रहा। अरे మంగ్లీ బాబా కార్ బై కదా. వేస్తా నీకు పత్తాల్లో కూడా క్వీన్ రాదన్నా. వేసేసినది. शो ब्रदर, अपन का लड़की है. शुक्रिया. ए अमी. आ भैया. बाथरूम कहाँ है रे? अमी ఉండు నేను పోతా. बड़े मियाँ आरू. ఓకే, లెట్స్ కాల్ ఇట్ ఎ డే. ఇంకా చాలు. మంగ్లీ మాన దగ్గర యార్ కదా. ఈరోజు మీరంతా మా రెస్టారెంట్కి రండి కదా. ఓ గ్రేట్. మరి అక్కడ ఐటమ్స్ ఏం పెట్టిస్తున్నావు? థాయ్ ఫిష్ కర్రీ విత్ కోకోనట్ రైస్, ఇంకా సూషీ. హే, నాకు సూషీ అంటే ఇష్టం. ఆనంద్, ఈరోజు మార్నింగ్ మా అమ్మతో మాట్లాడినా. నీ గురించి కూడా చెప్పిన. చాలా హ్యాపీ ఆమె. ఫ్రైడే సాటర్డే లీవ్ పెట్టేసిన. ఆమెను చూడనీకి పోదామా? మస్తు ఖుషి అయింది. లేదు, ఇప్పుడు ఎలా కుదురుతుంది? వీకెండ్ వాడి పెళ్ళి కదా. ఎవరి పెళ్ళి? ఏంటి పెళ్ళెవరిది?
ఇంకేం చెప్పకు నాకు. ఆనెస్ట్ గా నిజం చెప్పాను. ప్లీజ్ నీకు వేరేది ఏదైనా స్టోరీ చెప్పొచ్చు కదా. డోంట్ టచ్ మీ, ప్లీజ్ డోంట్ టచ్ మీ. నా తప్పే ఉంది. ముందు నన్ను ఇంటికాడ దింపు. రాట్స్. వాడికంటే నువ్వు డేంజరస్ రా పెట్టినందుకు. వాడు యానియాతో ఏమేం చెప్పిండో అసలు ఐడియా ఉందా నీకు? వాడు యాక్టర్, ఏమైనా చెప్తాడు. ఫస్ట్ టైం ఆయన గుండెని ఈమె టచ్ చేసిందంట, అస్సలు వదిలిండలేడంట. గోవాకి షిఫ్ట్ కూడా అయిపోతాడంట. మరి సిన్నారి పెళ్లి కొడుకు ఇలాంటి యాసు. నాతోటి కూడా అదే అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాడు పెళ్లి గురించి కూడా ఇంకా డైలమాలో ఉన్నాడు. నిజం రాజ్, ప్లీజ్ బిలీవ్ మీ. ఈ విషయం నేను నిన్న రాత్రి చెప్దాం అనుకున్నాను. బట్ బెడ్ మీద అదంతా కానిచ్చి అప్పుడు చెప్దాం అనుకున్నావు నువ్వు. ఓ నో రాజ్. యా నో. యునో సిన్స్ పాస్ట్ ఫ్యూ మంత్స్ ఒక అమ్మాయిని ఎలా డిసీవ్ చేయాలా అనుకున్న ఎదవని మర్చిపోయి బ్రతుకుతున్నా. ప్రస్తుతం నేను సుఖంగా ఉన్నా. లిసన్, విన్నీ నా లైఫ్లోంచి వెళ్ళాక ఐ హ్యావెంట్ టచ్డ్ అనదర్ వుమన్. ఇంతకుముందు మన మధ్యన ర్యాపో వేరు. గత 3 రోజులుగా మన మధ్య ఏం జరిగిందో నీకు తెలుసు. అండ్ లాస్ట్ నైట్ వాజ్ వెరీ ప్రెషియస్ అండ్ సంథింగ్ దట్ ఐల్ చెరిష్ మై ఎంటైర్ లైఫ్. ప్లీజ్ నా లైఫ్లోంచి వెళ్ళిపోకు రాజ్. నువ్వంటే నాకు ఇష్టం రాజ్.